యేసు ప్రభు పరిశుద్ధ నామంలో దేవుని వాక్యం వినేదానికి వచ్చినటువంటి దేవుని పిల్లలందరికీ శుభములు. అపోస్తల కార్యంలో 8వ అధ్యాయము 4వ వచనం నుంచి ప్రారంభించి 12వ వచనం చివరి వరకు చదువుతానండి. కాబట్టి చెదిరిపోయిన వారు సువార్త వాక్యమును ప్రకటించుచు సంచారం చేసి అప్పుడు ఫిలిప్పు సమరయపట్నం వరకును వెళ్ళి క్రీస్తును వారికి ప్రకటించుచుండెను. జన సమూహములు విని ఫిలిప్పు చేసిన సూచక్రియలు చూచినందున అతడు చెప్పిన మాటలు యందు ఏక మనసుతో లక్ష్యమించగా అనేకులను పట్టిన అపవిత్రాత్మలు పెద్ద కేకలు వేసి వారిని వదిలిపోయాను. పక్షవాయువు గల వారును కుంటివారును అనేకులు స్వస్థత పొందిరి. అందుకు ఆ పట్టణంలో మిగిలిన సంతోషం కలిగిన సీమోనను ఒక మనుష్యుడు లోగల ఆ పట్టణంలో గారడీ చేయొచ్చు తానెవడో ఒక గొప్పవాడని చెప్పుకొనుచు సమరయ జనులను విభ్రాంతి పరుచుచుండెను. కొద్దివాడు మొదలుకొని గొప్పవాని మటుకు అందరూ దేవుని మహాశక్తి అనబడిన వాడు ఇతడే అని చెప్పుకొనుచు అతన్ని లక్ష్య పెట్టిరి. అతడు బహుకాలం గారడీలు చేయొచ్చు వారిని విభ్రాంతి పరిచినందున వారు అతన్ని లక్ష్య పెట్టిరి. అయితే ఫిలిప్పు దేవుని రాజ్యమును గూర్చి యేసు నామమును గూర్చి సువార్త ప్రకటించుండగా వారు అతన్ని నమ్మి పురుషులను స్త్రీలను బాప్తీసం పొందిరి. అప్పుడు సీమోను కూడా నమ్మి బాప్తీసం పొంది ఫిలిప్పును ఎడబాయకుండా సూచక్రియలను గొప్ప అద్భుతములు ఎదురు చూచి విభ్రాంతి నిందని చెప్పి రాయబడింది. కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 18వ వచనము. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెరితనము కానీ రక్షింపబడుచున్నటువంటి మనకు దేవుని శక్తి. యేసు ప్రభు యొక్క సువార్త ఈ ప్రపంచంలో ఉండేటటువంటి మిగిలినటువంటి అన్ని రకాలైనటువంటి వార్తల కంటే కూడా చాలా భిన్నమైనటువంటిది. దానికి సువార్త అని చెప్పి ఎందుకు పేరు పెట్టారంటే అది మంచిది కాబట్టి, మనుషులకి మంచిని శుభాన్ని తీసుకొచ్చేటటువంటి వార్త కాబట్టి దాన్ని శుభవార్త అన్నారు, మంచి వార్త అన్నారు, గుడ్ న్యూస్ అని చెప్పి చెప్పుకుంటారు. మిగిలినటువంటి గ్రంథాలలో ఈ ప్రపంచంలో కోటాను కోట్ల పుస్తకాలు ఉన్నాయండి. అనేకమైనటువంటి గ్రంథాలు ఉన్నాయి. ఈ బైబిల్ మాత్రం ఆ మిగిలినటువంటి గ్రంథాల కంటే చాలా భిన్నమైనటువంటిది. ఎందుకు అంటే కారణం ఏంటి అంటే దీంట్లో రాయబడినటువంటి దేవుని యొక్క వాక్యము దేవుని యొక్క శక్తితో నింపబడినటువంటిది. మిగిలినటువంటి గ్రంథాలు అవి కూడా రాయబడ్డాయి, వాటిల్లో కూడా మంచి ఉంటుంది, వాటిల్లో కూడా నీతిని గురించి ఉంటుంది, వాటిల్లో కూడా హితబోధన గురించి ఉంటుంది, వాటిల్లో కూడా మానవుడు తను తాను ఏ విధంగా తన జీవితాన్ని క్రమపరుచుకోవాలి అనేటటువంటి విషయాల గురించి మాట్లాడతారు. ఈ బైబిల్ గ్రంథంలో నమ్మినటువంటి వారికి దేవుడు తన పరిశుద్ధ వాక్యం ద్వారా చేసేటటువంటి శక్తిని గురించి ఈ బైబిల్ వాక్యం చెప్తుంది. మిగిలినటువంటి గ్రంథాల్లో వాక్యం ఉంటుంది, కానీ శక్తి అనేటటువంటిది దాంట్లో ఉండదు. ఇన్హెరెంట్గా వాటి అంతర్లీనంగా ఆ గ్రంథాల్లో ఉండేటటువంటి మాటల్లో శక్తి అనేటటువంటిది ఉండదు. వాక్యాలు ఉంటాయి, గంభీరంగా ఉండొచ్చు, సంక్లిష్టంగా ఉండొచ్చు, అనేక గ్రంథాలు ఉంటాయి. పురాతన భాషల్లో రాయబడినటువంటి గ్రంథాలు ఉంటాయి, వాటిలన్నీ ఉంటాయి. ఆ పురాతన భాషకి చాలామంది చాలా గొప్ప వాల్యూ ఇస్తుంటారు. ఇది చాలా పురాతనమైన భాష అని చెప్పి వాటిని చాలా హెచ్చించి మాట్లాడుతూ ఉంటారు. కానీ ఈ బైబిల్ నీ భాషలో రాయబడింది. నీ భాష ఏదైనా సరే, నువ్వు ఆ దేవుని యొక్క వాక్యాన్ని, యేసు ప్రభు యొక్క సువార్తని నువ్వు ఆ వాక్యంలో నుంచి చదివినప్పుడు అది నీకు చేసేటటువంటిది ఏమిటి అంటే నీ జీవితాన్ని మారుస్తుంది. ఆ సువార్తను నువ్వు చదివినప్పుడు ఆ సువార్తలో ఉండేటటువంటి దేవుని యొక్క శక్తి నీ జీవితంలో మార్పుని తీసుకొచ్చి రూపాంతరాన్ని కలిగజేస్తుంది. ఆ దేవుని యొక్క వాక్యంలో శక్తి ఉంది, ఆ సువార్తలో శక్తి ఉంది. అపోస్తలుడైనటువంటి పౌలు మనం ఇందాక మాట్లాడుకున్నటువంటి కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 18వ వచనంలో రాయబడినటువంటి మాట ఏంటి అంటే విశ్వసించేటటువంటి వారికి సువార్త దేవుని శక్తి అంటాడు, దేవుని యొక్క బలము అంటాడు, దేవుని యొక్క ప్రభావము, దేవుని యొక్క మహత్మ్యము అనేటటువంటిది ఆ సువార్తలో జొప్పించబడి ఉంది, ఇమిడి ఉందండి. నువ్వు కానీ నమ్మగలిగితే దేవుని యొక్క శక్తి నీ జీవితంలో ప్రస్ఫుటమవుతుంది. ఈ దినమున మనము ఈ సువార్తలో ఉండేటటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి విషయాన్ని గురించి మనము మాట్లాడుకుంటాం. యేసు ప్రభు సువార్తని ప్రకటించడం ప్రారంభించినప్పుడు ఆయన మారు మనసు పొంది దేవుని వైపుకి తిరిగి దేవుని యొక్క రాజ్యం సమీపించింది అని చెప్పి ఆయన ప్రకటించడం ప్రారంభించాడు. కేవలము ప్రకటనలతోటి, మాటలతోటి, హితబోధతోటి యేసు ప్రభు యొక్క సువార్త రాలే, దానికి మాత్రమే అది పరిమితమైనటువంటిది కాదు. యేసు ప్రభు యొక్క సువార్తలో యేసు ప్రభు యొక్క జీవితంలో ఆయన చేసినటువంటి పరిచర్యలో
ప్రస్ఫుటంగా కనిపించేటటువంటి ఒక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఆయన నిత్య జీవాన్ని గురించి బోధించాడు. దాన్ని మనం కాదంటంలే, దాన్ని తగ్గించి చెప్పడంలే. ఆయన హితబోధ చేశాడు, దాన్ని తగ్గించి చెప్పడంలే. నీతిని గురించి బోధించాడు, దాన్ని ఏం తగ్గించి చెప్పడంలే. కానీ ఇవి బోధించిన తర్వాత ఈ బోధతో పాటు యేసు ప్రభు యొక్క పరిచర్యలో ప్రస్ఫుటంగా కొట్టకొచ్చినట్లు కనిపించేటటువంటిది మిగిలినటువంటి బోధకుల్లో కనిపించినటువంటిది ఏమిటి అంటే ఆయనలో ఉండేటటువంటి శక్తి. యేసు ప్రభువు అనేటటువంటి వ్యక్తిలో, ఆయన నామములో ఉండేటటువంటి శక్తి అనేటటువంటిది బయలుపరచబడింది. ఆయన సువార్త ప్రకటించేటప్పుడు అనేక గ్రామాలని ఆయన సందర్శించాడు, సువార్తను ప్రకటించాడు, మారు మనసు పొందమన్నాడు, దేవుని రాజ్యం వైపు తిరగమన్నాడు. వీటన్నిటితో పాటు ఆయన సమాజ మందిరంలో బయట బోధించేటప్పుడు ఆయన చేసినటువంటి ఒక ముఖ్యమైనటువంటి కార్యం ఏమిటి అంటే రోగులని స్వస్థపరచడం, అధికారంతో స్వస్థపరచడం మనము చూస్తాం. గుడ్డివారికి చూపు రావడం, కుంటి వాళ్ళు లేచి నడవడం, పక్షవాయు కలిగినటువంటి వాళ్ళు లేచి నడవడం అనేటటువంటిది, చనిపోయినటువంటి వాళ్ళు తిరిగి బ్రతకడం అనేటటువంటిది, కుష్ఠరోగులు స్వస్థపరచబడ్డం అనేటటువంటిది, అన్ని రకాలైనటువంటి వ్యాధులు, అన్ని రకాలైనటువంటి జబ్బులు యేసు ప్రభు స్వస్థపరిచాడు. అది ఆయన యొక్క పరిచర్యలో అత్యంత ముఖ్యమైనటువంటి భాగం అండి. ఆ పరిచర్యలో నుంచి, ఆయన సువార్తలో నుంచి ఆ స్వస్థతలు, ఆయన చేసినటువంటి క్రియలు, కార్యాలు అనేటటువంటివి మనము తీసివేయలేం. అది ఒక ముఖ్యమైనటువంటి భాగం ఆయన యొక్క సువార్తలో. ఆయన ప్రకటించినప్పుడు అధికారంతో ప్రకటించాడు. ఆయన ఆజ్ఞ ఇచ్చినప్పుడు ఆయనలో నుంచి శక్తి బయలు వెడలి రోగుల్ని స్వస్థపరిచింది, అపవిత్రాత్మల్ని వెళ్ళగొట్టింది. ఈ రోగుల్ని స్వస్థపరచడం అనేటటువంటిది ఆయన పరిచర్యలో అత్యంత ముఖ్యమైనటువంటి భాగం అండి. అది ఎటువంటి రోగమైనా సరే, బైబిల్లో సువార్తలు కానీ మీరు కానీ చదివితే అనేకమైనటువంటి ప్రాంతాల నుంచి, తూరు సైదోన్ నుంచి, తూర్పున ఉన్నటువంటి యోర్దాన్ నుంచి, సిరియా నుంచి, అన్యులు ఉండేటటువంటి ఆ దెకాపోలి పట్టణాల నుంచి, 10 పట్టణాల నుంచి, ఆ తర్వాత వచ్చి దాల్మునతా నుంచి, సమరయ నుంచి జనాలు విస్తారంగా యేసు ప్రభు దగ్గరకు వచ్చేటటువంటి వాళ్ళ ఉద్దేశం ఏదైనా కావచ్చు. కొంతమంది యేసు ప్రభు బోధ వినేదానికి వచ్చిండొచ్చు, కొంతమంది తమకుండేటటువంటి రోగాల్ని, జబ్బుల్ని బాగు చేయించుకునేదానికి వచ్చిండొచ్చు. అందుకనే ఆయన తాకాలని చెప్పి తాపత్రయపడేటటువంటి వాళ్ళు, ఆయన అంచుని తాకాలని చెప్పి తాపత్రయపడేటటువంటి వాళ్ళు, ఆయన అంచుని తాకి, ఆయన బట్టలు అంచుని తాకినటువంటి వాళ్ళు, ఆ కొంగును తాకినటువంటి వాళ్ళు, లేదంటే ఆ ఎడ్జిని తాకినటువంటి వాళ్ళు బాగుపడ్డారు, విడుదల పొందారు. అది ఒక ప్రత్యేకమైనటువంటిది. మీరు కానీ చరిత్రని కానీ చూస్తే ఏ నీతి బోధకుడి యొక్క జీవితంలో కానీ, ఏ మత బోధకుడి యొక్క జీవితంలో కానీ, మీరు ఒక మాట చెప్తాను వినండి. మీరు మతాల్ని స్థాపించినటువంటి వ్యవస్థాపకుల జీవితాల్ని మీరు బాగా పరిశీలించి చూడండి. ఏ మత వ్యవస్థాపకుడి యొక్క జీవితంలో ఇటువంటి అద్భుతమైనటువంటి స్వస్థతలు జరిగాయో మీరు నోట్ చేయండి, చూడండి ఎవరు చేశారు ఇటువంటి క్రియలు. మీరు అనేకమైనటువంటి మతాలను పరిశీలించవచ్చు, అనేక మంది నీతి బోధకుల యొక్క జీవితాలను మీరు పరిశీలించవచ్చు. ఒకవైపు యేసు ప్రభువుని పెట్టి, ఒకవైపు వారిని పెట్టి మీరు పరిశీలించి చూస్తే ఇటువంటి అద్భుతమైనటువంటి సూచక్రియలు, మహత్కార్యములు అనేటటువంటివి యేసు ప్రభు ఆయన పరిచయం చేసినటువంటి 3.5 సంవత్సరాల్లో మాత్రమే మీకు కనిపిస్తుంది. అంటే మానవ చరిత్రలో అది ఒక ప్రత్యేకమైనటువంటి సమయం అండి. మానవ చరిత్రలో యేసు ప్రభు చేసినటువంటి ఆ 3.5 సంవత్సరాల పరిచర్య చాలా ప్రత్యేకమైనటువంటిది. ఆ పరిచర్యలో ఒక ముఖ్యమైనటువంటి భాగము శారీరకమైనటువంటి స్వస్థతలు యేసు ప్రభు చేయడం అనేటటువంటిది. అది ఒక కోణం అండి. రెండోది ఏమిటి అంటే అండి, ఆయన అపవిత్రాత్మల్ని వెళ్ళగొట్టడము, ఒక్క మాటతో అపవిత్రాత్మల్ని వెళ్ళగొట్టడం అనేటటువంటిది యేసు ప్రభు యొక్క పరిచర్యలో మనము చూస్తాం. ఆయన సమాజ మందిరంలో ఉండేటప్పుడు ఆ సమాజ మందిరంలో ఉండేటటువంటి అపవిత్రాత్మలు పట్టినటువంటి వారిని ఒక్క మాటతో ఆయన స్వస్థపరిచాడు. ఆయన గ్రామాల్లో సంచరించేటప్పుడు అపవిత్రాత్మలు పట్టినటువంటి వారిని ఆయన విడుదల కలిగించాడు. ఇది అపవిత్రాత్మల నుంచి విడుదల కలిగించడము, దురాత్మల నుంచి, మన మామూలు పరిభాషలో చెప్పుకోవాలంటే దయ్యాల నుంచి విడుదల కలిగించడం అనేటటువంటిది యేసు ప్రభు యొక్క పరిచర్యలో ఒక ముఖ్యమైనటువంటి భాగం. లూకా సువార్త 8వ అధ్యాయంలో ఒక మాట రాయబడింది.
ఆయన యొక్క పరిచర్యని సపోర్ట్ చేస్తూ అనేక మంది స్త్రీలు కూడా ఆయన్ని వెంబడించారు. ఆ వెంబడించినటువంటి స్త్రీల్లో మగ్దలేని మరియ ఒకటి, సుజానా, ఆ తర్వాత వచ్చి యోహన్నా, వీళ్ళందరూ కూడా ఆయన్ని వెంబడించారు. అక్కడ లూకా ఒక ప్రత్యేకమైనటువంటి మాట రాస్తాడు. లూకా సువార్త 8వ అధ్యాయంలో మొదటి భాగంలో ఏమంటాడంటే, యేసు మరియలో నుంచి 7 అపవిత్రాత్మల్ని వెళ్ళగొట్టాడని చెప్పి రాయబడింది. ఆయన తూరు సైదోను ప్రాంతాలకి ఆయన దర్శించినప్పుడు, విశ్రాంతి తీసుకునే దానికో ఏ కారణం చేతనో ఆయన అక్కడికి వెళ్ళినప్పుడు, అక్కడ అన్యురాలైనటువంటి, అంటే ఆమె ఇశ్రాయేలీలకి చెందినటువంటిది కాదు, ఆమె యేసు ప్రభు వచ్చాడని విని ఆయన దగ్గరకు వచ్చి ఆయన బహుగా బ్రతిమలాడుకుంటూ, అయ్యా నా బిడ్డ అపవిత్రాత్మ చేత పీడింపబడుతూ బహుగా బాధపడుతుంది, స్వస్థపరచమని చెప్పి అడిగింది. ఆయన ఆమె యొక్క కుమార్తెను స్వస్థపరిచాడు, అపవిత్రాత్మ నుంచి విడిచిపెట్టాడు. నీ విన్నపం నేను అంగీకరించాను, నీ కుమార్తెకు విడుదల కలిగింది, పొమ్మన్నాడు. ఉత్త నోటి మాటేనండి, నోటి మాటే. ఏదో చేతులు ఊపడము, ఏదన్నా కట్టడము చేతికి, మెడలో ఏదన్నా వేయడము, అటువంటివి ఏమీ కాదు, కేవలము నోటి మాట. ఆయన గెరాసేనుల ప్రాంతంకి వెళ్ళాడు. అనేక సంవత్సరాలుగా అపవిత్రాత్మలతో పీడింపబడుతూ ఉన్నటువంటి ఒక వ్యక్తికి ఆయన విడుదల కలిగజేశాడు. చూడండి, అక్కడ రాయబడినటువంటి మాట ఏంటంటే, ఆయన గెరాసేనుల ప్రాంతాన్ని ఆయన దర్శించినప్పుడు అపవిత్రాత్మల చేత పీడింపబడుతున్నటువంటి వాడు, సమాధుల తోటల్లో తిరిగేటటువంటి వాడు పరిగెత్తుకుని వచ్చి, దేవుని కుమారుడా నాతో నీకేమి పని అని చెప్పి ఆయన్ని సంబోధిస్తాడు. అక్కడ వాడిని విడిపిస్తాడు. అప్పుడు యేసు ప్రభు ఒక వింతైనటువంటి, సాధారణంగా అడగడు కానీ ఒక ప్రశ్న వేస్తాడు ఆయన. యేసు ప్రభు ఏంటి అంటే, నీ పేరేంటి అని అడుగుతాడు. అప్పుడు వారిలో ఉండేటటువంటి అపవిత్రాత్మలు సమాధానం ఇస్తాయి. ఏమని చెప్పంటే, మా పేరు సేన, లేదంటే నా పేరు సేన. సేన అంటే లీజియన్ అని. రోమ్ సైన్యంలో సేన అంటే ఒక్క సేనలో 6000 మంది సైనికులు ఉండేటటువంటి వాళ్ళు. వాడి యొక్క అర్థం ఏమిటి అంటే, ఆ వ్యక్తిలో సుమారుగా 6000 అపవిత్రాత్మలు జీవిస్తూ ఉన్నాయి. వాడి జీవితాన్ని నరకం చేసి పెట్టేయండి. మరియా జీవితంలో అపవిత్రాత్మలు 7 నివసిస్తూ ఉన్నాయి. చూడండి, గుర్తుపెట్టుకోండి, కేవలము నోటి మాటతోటి ఆయన అపవిత్రాత్మల్ని వెళ్ళగొట్టి మనుషులకి విడుదల కలిగించాడండి. భయంకరమైనటువంటి రోగముల కంటే, వ్యాధి కంటే ఏమంటే భయంకరమైనటువంటి క్షోభ ఒక వ్యక్తిని అపవిత్రాత్మ ఆవహించినప్పుడు, బైబిల్లో ఏమని చెప్పి రాయబడిందంటే, అపవిత్రాత్మ పట్టినటువంటి వారు, అపవిత్రాత్మల చేత పీడింపబడుచున్నటువంటి వారు, దయ్యముల చేత పీడింపబడుచున్నటువంటి వారు, అంటే వాళ్ళ యొక్క చిత్తాన్ని, వాళ్ళ యొక్క విల్ని, వాళ్ళ యొక్క హృదయాన్ని ఒక అపవిత్రాత్మ లేదంటే 2 అపవిత్రాత్మలో దూరి వాడిని కంప్లీట్గా తమ స్వాధీనంలో పెట్టుకున్నాయని దాని యొక్క అర్థం. వాడి యొక్క జీవితము, వాడు చేసేటటువంటి నిర్ణయాలు, వాడు చేసేటటువంటి పనులు వాడి స్వాధీనంలో ఉండవు, లేదంటే ఆ స్త్రీ స్వాధీనంలో ఉండవు. భయంకరమైనటువంటి పరిస్థితుల్లో వాళ్ళు బ్రతుకుతూ ఉంటారు. ఎంతమంది వైద్యుల దగ్గర కన్నా తీసుకెళ్ళచ్చు, మాంత్రికుల దగ్గరికి తీసుకెళ్ళచ్చు, తాంత్రికుల దగ్గరికి తీసుకెళ్ళచ్చు, క్షుద్ర శక్తుల దగ్గరికి, ఎక్కడి దగ్గర కన్నా తీసుకెళ్ళచ్చు. అపవిత్రాత్మలు విడిచిపెట్టవు. యేసు ప్రభు పరిచర్యలో ఒక ప్రస్ఫుటమైనటువంటి, ఒక విశిష్టమైనటువంటి లక్షణము ఏమిటి అంటే, స్వస్థపరచడం ఒకటైతే, రెండోది అపవిత్రాత్మల చేత పీడింపబడుచున్నటువంటి వారికి ఆయన విడుదల కలిగజేయడం అనేటటువంటిది ఆయన పరిచర్యలో ఒక ముఖ్యమైనటువంటి భాగం. ఆయన మారు మనసు పొంది దేవుని రాజ్యంలోనికి ప్రవేశించమన్నాడు. పాప క్షమాపణ ఆయనలో ఉందని చెప్పి ఆయన ప్రకటించాడు. అంతా బాగానే ఉంది, పాప క్షమాపణ ఇవన్నీ ఉన్నాయి. వాటితో పాటు ఈ 2 కూడా ఆయన పరిచర్యలో భాగం. అంటే యేసు ప్రభు యొక్క సువార్తలో కేవలము పాప క్షమాపణ అనేటటువంటిది మాత్రమే కాదు, దానికి మాత్రమే యేసు ప్రభు నామము, దానికి మాత్రమే యేసు ప్రభు యొక్క సువార్త పరిమితమై లేదు. ఎట్లా చెప్పగలము మనము? యేసు ప్రభువు ఆరోహణ అయిన తర్వాత, పరలోకంలోనికి చేర్చబడిన తర్వాత ఆయన అపోస్తలులు పరిచర్య ప్రారంభించారు. ఈ అపోస్తలు పరిచర్య ప్రారంభించినప్పుడు అపోస్తలైనటువంటి పేతురు, మిగిలినటువంటి అపోస్తలు పరిచర్య చేసేటప్పుడు యేసు ప్రభు చేసినటువంటి క్రియలు, కార్యాలు వీళ్ళు కూడా చేయగలిగారు. ఆ శక్తిని, అధికారాన్ని యేసు వాళ్ళకి ఇచ్చాడండి. పేతురు యొక్క నీడబడితే చాలు రోగాలు స్వస్థపడతాయని చెప్పి మనుష్యులు
పడకల మీద, చాపల మీద మనుషుల్ని తీసుకొని వచ్చి, రోగుల్ని తీసుకొని వచ్చి వీధిలో పడుకోబెట్టేటటువంటి వాళ్ళు. ఈ అపోస్తలులైనటువంటి పేతురు నడిచేటప్పుడు నీడబడితే చాలు స్వస్థత కలుగుతుందని చెప్పి వాళ్ళని తీసుకొచ్చి అనేక మంది స్వస్థపరచబడ్డారని చెప్పి రాయబడింది. దానితో పాటు మీరు ఇంకొక వాక్యం అక్కడ కానీ క్రింద చూస్తే, అపవిత్రాత్మల చేత పీడింపబడుచున్నటువంటి వారికి విడుదల కలిగింది. అంటే యేసు ప్రభువు చేసినటువంటి పరిచర్య అపోస్తలులు కూడా చేస్తూ ఉన్నారు. సువార్త ప్రకటింపబడుతూ పాప క్షమాపణ యేసు ప్రభులో ఉంది, ఒకటోది. రెండోది, రోగుల్ని స్వస్థపరుస్తూ ఉన్నారు. మూడోది, అపవిత్రాత్మల్ని వెళ్ళగొడుతూ ఉన్నారు. ఏమండి, ఈ మూడు ముఖ్యమైనటువంటి భాగాలు సువార్తలో. మనము ఏమని చెప్పి చెప్పుకుంటున్నామంటే, యేసు ప్రభు యొక్క సువార్తలో శక్తి ఉంది. యేసు ప్రభు సువార్తలో ప్రధానమైనటువంటి వ్యక్తి, కేంద్రము ఎవరు అంటే క్రీస్తు, లేదంటే యేసు క్రీస్తు. ఆయనే సువార్తకి కేంద్రం, ఆయనే దాంట్లో ప్రధానమైనటువంటి పాత్ర. ఆయన గురించే పాత నిబంధన చెప్పింది, ఆయన గురించే ఆ పాత నిబంధనలో ప్రవచనాలన్నీ కూడా యేసు ప్రభువులో కొత్త నిబంధనలో నెరవేర్చబడ్డాయి. ఇవన్నీ కూడా యేసు ప్రభు సువార్తకి కేంద్రం అండి. ఇప్పుడు మనం చెప్పేటటువంటిది ఏమిటి అంటే సువార్తలో శక్తి ఉంది, యేసు ప్రభు నామంలో శక్తి ఉంది. అది ఫిలిప్పు సమరయ పట్టణానికి వెళ్ళి సువార్తను ప్రకటించేటప్పుడు, ఆ సువార్త ప్రకటన జరిగేటప్పుడు ఈ మూడు కార్యాలు కూడా జరిగినాయి. జనులు యేసు ప్రభు మీద విశ్వాసం ఉంచి మారు మనసు పొంది బాప్తిసం పొందారు, ఒకటోది అయితే. రెండోది, రోగులు స్వస్థపరచబడ్డారు. మూడోది ఏమిటి అంటే అపవిత్రాత్మల చేత పీడింపబడుచున్నటువంటి వారు విడుదల పొందారు. ఫిలిప్పు ఎవరండి? అపోస్తలుడు కాదు. ఫిలిప్పు ఎవరు? సంఘంలో ఒక పెద్ద. ఆయన కూడా ఈ కార్యాలు చేస్తూ ఉన్నాడు. అది కేవలము అపోస్తలులకు మాత్రమే పరిమితమై ఉండలే. అదేవిధంగా స్టెఫెను ద్వారా దేవుడు అనేకమైనటువంటి అద్భుత కార్యాలు, ఆశ్చర్యకార్యాలు చేయించాడండి. అపోస్తలుడు కాదు స్టీఫెన్, ఆయన కేవలము సంఘ పెద్ద, పరిశుద్ధాత్మ చేత నింపబడినటువంటి వ్యక్తులు. యేసు ప్రభు సువార్తలో శక్తి ఉంది, యేసు ప్రభు నామంలో శక్తి ఉంది. ఇప్పుడు యేసు ప్రభు నామంలో శక్తి అనేటటువంటి దాని గురించి నేను చెప్పకముందు ఒక చిన్న విషయాన్ని ఇంకొకసారి బైబిల్లో ఉండేటటువంటి విషయాన్ని గురించి చెప్పి ముందుకు పోతాను. అపోస్తలుడైనటువంటి పౌలు ఫిలిప్పీ నగరంలో పరిచర్య చేస్తూ ఉన్నాడు. ఆయన ప్రతిరోజు ఆయన నది దగ్గరికి వెళ్ళి ప్రార్థనకి వెళ్ళేటటువంటి వాడు. ఆయన పోయేటటువంటి మార్గంలో ఒక ప్రదేశంలో ఒక చిన్నది, ఈ పౌలు ఆయన యొక్క సహచరులను చూసి, మహోన్నతుడైనటువంటి దేవుని యొక్క సేవకులు వీరు రక్షణ మార్గాన్ని ప్రకటిస్తున్నారని చెప్తుంటే, ఆ విధంగా ప్రకటించేటటువంటిది. ఆ చిన్నది అపవిత్రాత్మ చేత, దయ్యము చేత పట్టబడినటువంటిది, కంట్రోల్ చేయబడుతూ ఉంది. వీళ్ళని చూసి ఆమె చెప్తూ ఉంది. పౌలుని గురించి, సువార్తను గురించి ఆమెకి ఏమీ తెలియదు. ఎవరు ఆ స్త్రీకి బయలుపరిచారంటే, ఆ స్త్రీలో ఉన్నటువంటి అపవిత్రాత్మ లేదంటే దయ్యము అనేటటువంటిది బయలుపరిచింది. అందుకని ప్రకటిస్తూ ఉంది, బహిరంగంగా పెద్ద గొంతుతోటి ప్రకటిస్తూ ఉంది. పౌలు కొద్ది రోజులు చూసి ఒక దినాన వ్యాకులపడి ఏమన్నాడంటే, యేసు ప్రభు నామంలో ఈమె నువ్వు విడిచి వెళ్ళిపో అని చెప్పి ఆజ్ఞాపించాడు. ఆ ఒక్క ఆజ్ఞతోటి ఆమె శరీరంలో నివాసం చేసేటటువంటి, భవిష్యవాణి చెప్పేటటువంటి, ప్రవచనాలని చెప్పేటటువంటి ఆ యొక్క దయ్యము ఆమెను విడిచి వెళ్ళిపోయింది. తర్వాత ఇంకొక దానికి వస్తాం. అపోస్తలుడైనటువంటి పౌలు ఎఫెసీ పట్టణంలో పరిచర్య చేసేటప్పుడు అక్కడ ఆయన 2 సంవత్సరాలు సుమారుగా తిరన్నా హాల్లో ఆయన పరిచర్య చేశాడు. తర్కిస్తూ, వాదిస్తూ యేసు ప్రభు యొక్క సువార్తని ఆసియాలో ఉండేటటువంటి వారికి, గ్రీకు దేశస్తులకి, యూదులందరికీ కూడా ప్రకటించాడండి. ఆ సమయంలో జరిగినటువంటి విషయం ఏమిటి అంటే, అపోస్తలుడైనటువంటి పేతురు యొక్క చేతి రుమాళ్ళు, ఆయన యొక్క నడికట్లు తీసుకుని వెళ్ళి రోగుల మీద ఉంచినప్పుడు వాళ్ళకి స్వస్థత కలిగింది. ఇంకొక విశేషమైనటువంటి కార్యం ఏమిటి అంటే, అపవిత్రాత్మలు కూడా వెళ్ళిపోయినాయి. దీనితో పాటు ఆ ఎఫెసీ నగరంలో మంత్ర విద్యల్ని, తంత్ర విద్యల్ని, క్షుద్ర శక్తుల్ని ఆరాధించేటటువంటి వారు, ఉపాసించేటటువంటి వారు యేసు ప్రభులో రక్షణ పొందినప్పుడు తమ దగ్గర ఉండేటటువంటి ఆ మంత్రతంత్ర గ్రంథాలని, ఆ క్షుద్ర శక్తులను ఆరాధించేటటువంటి ఆ విధానాలని చెప్పేటటువంటి ఆ పుస్తకాలని తీసుకొచ్చి బహిరంగంగా తగలబెడితే దాని విలువ 50,000 రూపాయలు అని చెప్పి రాయబడింది. ఏమిటి విషయం? ఏంటి? సువార్త ప్రకటించినప్పుడు దేవుని యొక్క శక్తి
దేవుని యొక్క మాటల ద్వారా, యేసు ప్రభు నామం ద్వారా నీ హృదయంలోనికి వచ్చి నీ హృదయంలో మార్పుని తీసుకొని వస్తుంది. మార్పు అనేటటువంటిది సువార్తకి కేంద్రం. నీ జీవితము మారుతుంది, నీ జీవితము రూపాంతరం చెందుతుంది, నీ పాపాలు క్షమించబడతాయి. ఇవన్నీ కూడా నువ్వు మారు మనసు పొంది సువార్తను నమ్మినప్పుడు జరిగేటువంటిది. నీ అంతరంగంలో జరిగేటటువంటిది. నువ్వు నీ సంకల్పాన్ని, నీ చిత్తాన్ని ఉపయోగించి, అవును ప్రభువా నా పాపాల కోసం నువ్వు చనిపోయావని చెప్పి నీ సంకల్పంతో, నీ చిత్తంతో, నీ బుద్ధితోటి, నీ మనస్సుతోటి, నీ వివేకంతో నువ్వు హృదయంలో విశ్వసించి నోటితో ఒప్పుకొని ఆయన స్వీకరించినప్పుడు నీ జీవితంలో దేవుడు ఈ రక్షణ కార్యాన్ని కొనసాగిస్తాడు. అంతరంగంలో జరిగేటటువంటిది. కానీ నీకు బయట ఉండేటటువంటిది ఇంకొకటి ఉంది, నీకు తెలియనటువంటిది. అంటే ఒక వ్యక్తికి తెలియనటువంటిది రోగం అనేటటువంటి దాన్ని యేసు ప్రభు నామంలో స్వస్థత కదా. కానీ నేను చెప్పేటటువంటిది మూడోది, నువ్వు చెయ్యలేనటువంటిది, నీకు ఏమాత్రం కూడా అధికారము లేనటువంటిది, నిన్ను వంచి నీ చిత్తాన్ని లోపరుచుకొని, నీ సంకల్పాన్ని లోపరుచుకొని, నీలో నివాసం ఉంటూ నీ జీవితాన్ని చిందరవందర చేసేటటువంటి అపవిత్రాత్మల మీద నీకు ఏ శక్తి ఉండదు. అవి మానవాతీతమైనటువంటి శక్తులు, అవి దురాత్మలు, అంధకార సంబంధమైనటువంటి శక్తులు, సాతాను యొక్క దూతలు. వాళ్ళు ఒక వ్యక్తి జీవితంలోనికి ప్రవేశించినప్పుడు ఆ వ్యక్తి తనకై తానుగా ఈ అపవిత్రాత్మని తనలో నుంచి బయటికి పంపించుకునేటటువంటి, బయటికి వెడలగొట్టేటటువంటి శక్తి ఉండదు. ఎవరు వెడలగొడతారు? ఎవరు చేస్తారు ఈ అపవిత్రాత్మని వెళ్ళగొట్టేటటువంటిది? యేసు ప్రభువు సువార్త, యేసు ప్రభువు నామము. ఆ యేసు ప్రభువు నామంలో శక్తి ఉంది. యేసు ప్రభు సువార్తలో శక్తి ఉంది. ఆ యేసు ప్రభు నామంలో దేవుడు మనుష్యులకి అపవిత్రాత్మల నుంచి, దురాత్మల నుంచి, చీకటి శక్తుల నుంచి విడుదల కలిగించేదానికి ఆయన నామాన్ని మనకు అనుగ్రహించాడు. చీకటి శక్తుల మీద, అంధకార శక్తుల మీద, మానవాతీతమైనటువంటి శక్తుల మీద నీకెటువంటి అధికారం లేదు. ఆ అధికారము యేసు ప్రభు నామంలో దేవుని బిడ్డలకి ఇవ్వబడిందండి. ఆ యేసు ప్రభు నామంలో అధికారం ఉంది, యేసు ప్రభు నామంలో శక్తి ఉంది. ఆ యేసు ప్రభు నామం అపవిత్రాత్మల నుంచి నీకు విడుదల అనేటటువంటిది కలిగజేస్తుందండి. ఈ లోకంలో అనేక మంది నీతి బోధకులు ఉన్నారు. ఈ లోకంలో అనేక మంది మతాన్ని ప్రబోధించినటువంటి చాలా మహానుభావులు ఉన్నారు. చాలామంది గొప్ప గొప్ప వ్యక్తులు, హితబోధ చేసినటువంటి వాళ్ళు, మత వ్యవస్థల్ని స్థాపించినటువంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు. వాళ్ళందరికీ కూడా పేర్లు ఉన్నాయండి. ఉదాహరణకి రోమ్ సామ్రాజ్యంలోకి వెళ్తే మీకు అక్కడ రోమియులకు ప్రధాన దేవత జూపిటర్ అనేటటువంటి ఒక ప్రధాన దేవత ఉన్నాడు. ఆయన దేవుడు అని చెప్పి ఆయనకి గుళ్ళు కట్టి, ఆయనకి మందిరాలు కట్టి, ఆయనకి బలులు అర్పిస్తూ, కానుకలు అర్పిస్తూ, పండగలు చేస్తూ రోమియులంతా కూడా ఆయన్ని ఆరాధించేటటువంటి వారు. మందిరాలు కట్టారు, అనేకమైనటువంటి కార్యాలు చేశారు. కానీ ఆ అపోల్లో నామంలో కానీ, ఆ జూపిటర్ నామంలో కానీ, లేదంటే ఏ దేవత దేవుని నామంలో కానీ అపవిత్రాత్మని వెళ్ళిపోమ్మంటే అది వెళ్ళిపోతుందా? ఎప్పుడైనా ట్రై చేస్తారా మీరు? ఇంకొక నామాన్ని ఉపయోగించి, యేసు ప్రభు నామము కాకుండా ఇంకొక నామాన్ని ఉపయోగించి ఫలానా నామంలో నువ్వు బయటికి వెళ్ళిపో అంటే ఆ అపవిత్రాత్మ ఆ నామంలో ఉండే అధికారానికి లోబడుతుందా? ఒకసారి ఆలోచించండి, ఒకసారి ఆలోచించండి. మీకు ఒక ముఖ్యమైనటువంటి విషయం చెప్పా. ప్రధానంగా అనేక మంది మత వ్యవస్థలు స్థాపించినటువంటి వాళ్ళు ఉన్నారు, నీతిని బోధించినటువంటి వాళ్ళు ఉన్నారు, హితబోధ చేసినటువంటి వాళ్ళు ఉన్నారు, గొప్ప గొప్ప మత వ్యవస్థలను స్థాపించినటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళ జీవితం యొక్క పుట్టుక, వారి జీవితము, వారి యొక్క మరణము, యేసు ప్రభు యొక్క పుట్టుక, ఆయన జీవితము, ఆయన యొక్క మరణము, పునరుద్ధానము ఒక్కసారి మిగిలినటువంటి వాళ్ళతో పోల్చి చూడండి. యేసు ప్రభు పరిచర్యలో ఆయన చేసినటువంటి క్రియలు కానీ, కార్యాలు కానీ ఎవరైనా చేశారా? మరణము నుంచి మనుషుల్ని మాటతోటి లేపినటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? కేవలము మాటతోటి అపవిత్రాత్మల్ని వెళ్ళగొట్టి మనుషులకి విడుదల కలిగజేసినటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? వాళ్ళ జీవితాలను మీరు పరిశీలించండి, వాళ్ళ పరిచర్యలను పరిశీలించండి. ఎంతోమంది మత బోధకులు ఉన్నారు, ఎంతోమంది మత వ్యవస్థాపకులు ఉన్నారు. యేసు ప్రభుతో పోల్చి చూడండి, యేసు ప్రభుతో పోల్చి చూడండి. అది నంబర్ 1. రెండోది ఏమిటి అంటే అండి, మీ మత వ్యవస్థాపకుల నామం ఉంది, ఏదో ఒక నామం. ఎందుకంటే ప్రపంచంలో క్రైస్తవ మతం ఒక్కటే కాదు కదా ఉండేది.
అనేకమైనటువంటి మతాలు ఉన్నాయి, వాటిని స్థాపించినటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళ పేరుతోటి ఇన్ ద నేమ్ ఆఫ్ సో అండ్ సో ఐ కమాండ్ ద ఈవిల్ స్పిరిట్ టు లీవ్ హిమ్ రైట్ నౌ అనేటటువంటి మాటతోటి ఎవరికైనా విడుదల కలుగుతుందా? ఒకసారి ఆలోచించండి. ఇన్ ద నేమ్ ఆఫ్ సో అండ్ సో గాడ్, ఇన్ ద నేమ్ ఆఫ్ సో అండ్ సో గాడెస్ ఐ కమాండ్ దిస్ ఈవిల్ స్పిరిట్ టు లీవ్ రైట్ నౌ అని చెప్పి ఎవరైనా మాట్లాడితే ఆ స్త్రీకి కానీ ఆ పురుషుడికి కానీ విడుదల కలుగుతుందా? ప్రాక్టికల్గా ఆలోచించండి. ఎక్కడ జరుగుతున్నాయి ఈ విడుదలలు? బహిరంగంగా అందరి ముందు, ఎక్కడో చీకట్లో జరగటంలే, శ్మశానంలో జరగటంలే, ఒక రహస్య ప్రదేశంలో జరగడంలే, బహిరంగంగా ఓపెన్గా ఒకే ఒక్క పేరుతోటి యేసు ప్రభు నామంతో అపవిత్రాత్మల్ని వెళ్ళగొట్టడం ఈనాడు కూడా మనం చూస్తాం. ఎందుకు తేడా ఎందుకుంది? వై దిస్ డిఫరెన్స్? ఎందుకు అంటే యేసు ప్రభువు దేవుడయ్యుండి ఆయన నిన్ను పాపం నుంచి విడిపించేదానికి వచ్చినటువంటి వాడు. నిన్ను పాపం నుంచి విడిపించేదానికి ఆయన తన శరీరాన్ని బలి అర్పణగా సిలువలో సమర్పించుకున్నాడు. నీ కోసం ఆయన చనిపోయాడు, నీ కోసం ఆయన సమాధి చేయబడ్డాడు, నీ కోసం మరణాన్ని జయించి మహిమ శరీరంతో లేచాడు. అటువంటి శరీరము నువ్వు దేవుడు నిన్ను తిరిగి లేపినప్పుడు అటువంటి శరీరాన్ని దేవుడు నీకు ఇస్తాడు. అది ఒకటోది. ఆ రెండోది ఏమిటి అంటేనండి, ముఖ్యమైనటువంటిది ఏమిటి అంటే కేవలము పాప క్షమాపణకు మాత్రమే యేసు ప్రభుని మనము పరిమితం చేయడంలే. చెప్పచ్చు పాప క్షమాపణ ప్రధానమైనటువంటిది, నిత్య జీవం పొందుకోవడం ప్రధానమైనటువంటిది. కొంతమంది దృష్టిలో స్వస్థతకు అనేటటువంటి పెద్ద ప్రాధాన్యత లేకపోవచ్చు. కానీ యేసు ప్రభువు మాత్రం తన దగ్గరకు వచ్చినటువంటి రోగులను చూసి కనికరపడ్డాడు. ఆ మాట మీరు మర్చిపోకండి. నీకు స్వస్థత ప్రధానం కాకపోవచ్చు, నువ్వు మహాభక్తుడు అయి ఉండొచ్చు, కానీ యేసు ప్రభు తన దగ్గరకు వచ్చినటువంటి జన సమూహమును, వారి బాధలను చూసి, వారి వేదనను చూసి, వారి దుఃఖమును చూసి ఆయన కనికరపడి వారిని స్వస్థపరచును. పవర్ వాజ్ గోయింగ్ అవుట్ ఫ్రమ్ జీసస్ క్రైస్ట్ హీలింగ్ పీపుల్. ఆయన శరీరంలో నుంచి దేవుని శక్తి బయలువెడవుతూ ఉందండి. దేవుని యొక్క చిత్తం లేకుండా, దేవుని యొక్క సంకల్పం లేకుండా, యేసుప్రభు యొక్క చిత్తం లేకుండా, యేసుప్రభు యొక్క సంకల్పం లేకుండా ఆయనలో నుంచి శక్తి వెడలి రోగుల్ని స్వస్థపరుస్తుందా? సో మొదటిది పాప క్షమాపణ. రెండోది ఏమిటి అంటేనండి, రోగుల్ని స్వస్థపరచడం అనేటటువంటిది యేసు ప్రభు చేసినటువంటి పరిచర్యలో ఒక ముఖ్యమైనటువంటి భాగం. మూడోది ఏమిటి అంటే అపవిత్రాత్మల నుంచి విడుదల పొందడం అనేటటువంటిది.